ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. రేపటి నుంచి ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో ఇవాళ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. సర్వర్ స్లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు 4 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ వాల్యూలను సవరించింది ప్రభుత్వం ప్రస్తుతం. అయితే అర్బన్ రూరల్ ప్రాంతాల్లో 15% వరకు కూడా రేట్లు పెరగనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు చేర్పులు ఫిబ్రవరి 1 నుంచి ఉంటాయని ప్రకటించినటువంటి నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల వద్ద ఒక అడావిడి అయితే కనిపిస్తూ ఉంది. రిజిస్ట్రేషన్ భూములు ఈ యొక్క ఛార్జీలు కూడా పెరుగుతాయని చెప్పి ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ వద్ద చాలామంది ముందుగానే ఈ యొక్క ఛార్జీలు పెంచకముందే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు చాలామంది కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద కూడా బారులు తీరాయి. చాలామంది రిజిస్ట్రేషన్ వద్దకు బారులు తీరుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సర్వర్లు కూడా నిన్నటి నుంచి స్లోగా నడుస్తున్నాయని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒకసారి ఈ యొక్క ఛార్జీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించిన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇక్కడ ఉన్నటువంటి వారు ఏమంటారు ఒకసారి వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు తీసుకొస్తామని చెప్పి ప్రకటించింది. దీనిపైన మీరు ఏమంటారు? సార్, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యాజ్ ఏ పౌరుడిగా స్వాగతిస్తున్నాము. కానీ అకాడమిక్ ఇయర్ ఎప్పుడైనా కూడా ప్రభుత్వము ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో కానీ లేదా మంత్ ఎండింగ్లో కానీ ఇవ్వాలి. కానీ మిడిల్ అకాడమిక్ ఇయర్లో ఇట్లా ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ప్రభుత్వము తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక వనరుగా రిజిస్ట్రేషన్ పెంపుని చూపిస్తూ ఉంది. అంటే ప్రభుత్వము వాటి పథకాలు అవన్నీ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గతంలో కూడా మనం ఇప్పుడు పథకాలు ఇవ్వాలి అంటే ఆర్థిక వనరుల్ని సృష్టించాలన్నారు. సృష్టించాలంటే ఈ విధంగా ప్రజల మీద భారం వేపి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఆదాయాన్ని సృష్టించడం కాదండి. పైపెచ్చు కొంతమంది మేధావులు కూడా ఈ విధంగా చేయడం వల్ల బ్లాక్ మనీ అంతా బయటకు వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మనీ బయటికి తీయాలనుకుంటే వేదిక ఇది కాదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ మార్గాలు చూడాలి తప్ప ప్రజల మీద భారాలు వేసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల బ్లాక్ మనీ బయటకు వస్తుందని చెప్పడము చాలా హాస్యాస్పదమైన విషయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల వాళ్ళ మనోభావాలను ఇబ్బంది పెట్టకుండా అదేవిధంగా వాళ్ళ ఆర్థికపరమైన అంశాలు కూడా చూసుకోవాలా. మీరు ఆ విధంగా కాకుండా ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు ఈరోజు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే లక్షల రూపాయలు వెంటనే పెట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి మరలా పునరాలోచన చేసి ఇటు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే కోరుకుంటా ఉన్నాం. సార్ మీరేమంటారు సార్? ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఫిబ్రవరి 1 నుంచి పెంచడం పైన మీరేమంటారు? ఈ పెంచడం వల్ల సామాన్య మానవులకి సొంత ఇంటికల్లా దూరం అయిపోద్ది. ఆల్రెడీ పేదవాళ్ళకు సొంత ఇంటికల్లా అందం దాక్షాలాగా అయింది. దీనివల్ల మధ్యతరగతి వాళ్ళు కూడా ఇబ్బందులు బాగా గురి అవుతారు. అందువల్ల ఈ ఛార్జీలు పెంచకూడదు అనేది మా ఉద్దేశం. మీరేమంటారు సార్ ఈ యొక్క ఛార్జీలు మార్పులు చేర్పులు? ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత వనరులు తయారు చేసిన మార్గాలు అనేక ఉన్నాయి. వీళ్ళు అవన్నీ వదిలేసి కేవలం ప్రజల్ని ఒక 3 రోజులైన రిజిస్టర్ ఛార్జీలు పెంచేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అని చెప్పడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 5 ఏళ్ళ నుంచి తెలంగాణ సపరేట్ ఆంధ్రప్రదేశ్కి చాలా వరకు నష్టమే జరిగింది. అదే కాకుండా ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ అనేది అసలు ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు పన్నుల శాతం ఇది పెంచడం వల్ల ఇంకా నష్టపోవడమే తప్పగా ఏం వచ్చేది మాత్రం లేదు. వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇస్తున్నాం, ఇంకా చేయాల్సిందే ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే బయట నుంచి పరిశ్రమలు తేవడం, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిశ్రమలు మీరు ఏర్పాటు చేస్తామని చెప్పాలా. ఆ విధంగా కాకుండా బయట వాళ్ళు ఇచ్చి పరిశ్రమలు 1 కోట్ల డబ్బులు పెడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము అర్హత కల్పిస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఇండస్ట్రీలు పెట్టండి అని చెప్పి వాళ్ళని చెప్తే అప్పుడు కూడా వాళ్ళ కాడ దాచిన డబ్బులు ఇండస్ట్రీకి వస్తారు. దీనిపైన దృష్టి పెట్టాలి. కానీ అదేవిధంగా వీళ్ళు వనరులు మేము తెస్తాం, మా కాడ డబ్బు లేదు, ఏదో విధంగా మేము ప్రజలపైనే రుద్దుతాం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం. అయితే ఇటు ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు చేర్పులకు సంబంధించి ఈ యొక్క అకాడమిక్ ఫైనాన్స్ ఇయర్కి మధ్యలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా సరైనది కాదని, ఏదైనా అకాడమిక్ ఫైనాన్స్కి సంబంధించి ఇయర్ ఎండింగ్లో కానీ అదేవిధంగా ప్రారంభంలో కానీ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలుగా ఆర్థిక వనరులను సృష్టిస్తామని చెప్పినటువంటి ఈ విధంగా ప్రజల మీద భారం వేసి భారం వేయడం కూడా సరైనది కాదని కూడా, ఇలాంటి ప్రజలపైన భారం వేసి వనరులు సృష్టించడం ఎంతవరకు సబమని కూడా ఇటు కొనుగోలుదారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ రిజిస్ట్రేషన్ ఆఫీస్.